మీరు స్టూడెంట్స్ లో ఎనర్జీ నింపారా? అయితే మరింత ఎనర్జీతో వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఓకేనా? ఓకే. కమాన్, ఒక క్వశ్చన్ త్రో చేయండి ఇటు. నా పేరు కిరణ్. సో యోధా సిస్టర్స్ మీరు అత్తాకోడలు క్యారెక్టర్స్ లో చాలా ఫేమస్ కదా. సో బాహుబలి ఫిలిం లో అత్తాకోడల క్యారెక్టర్స్ నుండి మీరు ఏమైనా ఇన్స్పైర్ లైక్ రాజమాత దేవసేన క్యారెక్టర్స్ చేస్తావా ఇప్పుడు? నేను మీ ఇద్దరికి సీన్ చెప్తాను ఏంటో. యాక్చువల్లీ మన శివగామి ఏమో ఈ అమ్మాయి పోస్టర్ చూపించేసి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఎవరికి? రానాకి. కానీ అనుష్కకేమో ఎవరంటే ఇష్టం? బాహు. అప్పుడు ఏమవుతుంది, తర్వాత శివగామిను అనుష్క ఎదురెదురు అయినప్పుడు అనుష్క చెప్తుంది అనమాట, మీరు నగలు డబ్బులు పంపించినంత మాత్రాన నేనేమి మీరు చెప్పిన దానికి లోబడి అతన్ని చేసుకోను, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అతన్నే చేసుకుంటాను అని చెప్తుంది. ఇది సీన్. ఓకేనా? నా కొడుకుని చేసుకోమంటే చేసుకోమన్నానంట. ఎందుకంత పొరుగు నీకు? నా కొడుకుని చేసుకోమంటే చేసుకోలేదంట. ఎందుకంత పొగరు నీకు? నాకేం పొగర్లేదు. నువ్వు డబ్బు నగలు పంపించినంత మాత్రాన నువ్వు చెప్పినట్టు చేయను. నేను ఎవరిని ప్రేమించానో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. నా మాటే శాసనం. ఆహా, యోగా ఆసనమేం కాదు. ఇంతకీ నువ్వు ప్రేమించిన వారెవరు? బాహుబలి. బాగుంది, రండి. ఇంకేంటమ్మా నెక్స్ట్ క్వశ్చన్? హాయ్, ఐఎమ్ శ్రీకాంత్. మీ ఇద్దరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా? అది చెప్పే ముందు నిజంగా ఇతను పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు, పక్షుల్ని కూడా. ఈ మధ్యకాలంలో బిల్డింగ్స్ కట్టడంలో చాలా చెట్లు నరికేస్తున్నారు, పక్షులకు ఉండడానికి గూడు లేదని ఎంత చక్కగా పెంచాడు చూడు పైన. చెప్పమ్మా. మీ ఇద్దరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా? నాకు 2 years లో ఇతను మా ఇంటికి వస్తే అది ఇది అని ఆడుకుంటుంటే మా డాడీ అయ్యో బాగుంది కదా అత్త కోడల్లా చేస్తున్నారు అని ఒక చిన్న బిట్ తీశారు, అంతే. అలా ఫేమస్ అయిపోయాం. చిన్నప్పుడు చాలా షోస్ లో చేసాము. ఓకే బా. కానీ నీకు చిన్న వయసులోనే ఒక ఇంటర్వ్యూలో కూడా ఎట్లా మాట్లాడాలి పెద్దవాళ్ళలాగా అనే ఆ నేర్పరితనం ముందు చూసారా? అలా చేసాము, ఇలా చేసాము, అది చూసారు, మేము హిట్ అయ్యాము. నువ్వు గ్రేట్ అమ్మా. ఇంకెవరైనా అడుగుతారా? మీకు అత్త కోడలుగా ఆప్షన్ వేరేగా క్యారెక్టర్ ఉందా? నువ్వు దొంగ కోళ్ళు పడుతుంటావా? అత్త కోడలే కాకుండా వేరేది ఏదైనా క్యారెక్టర్స్? అమ్మ కూతురులా చేసాం. అంటే కొన్ని షోస్ లో అమ్మ కూతురు లాగా చేసాము, ఫ్రెండ్స్ లా చేసాము, అక్క చెల్లెళ్ళు. థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ టాలెంట్ చూసాము, డాన్సింగ్ లో కూడా మీకు టాలెంట్ ఉందా? ఏది ఒక్కసారి మా మాస్టర్ తో కాలు కదిపి చూపించండి చూద్దాం. చూపిస్తా. రెడీ? సాంగ్ ప్లీజ్. ఎగిరను మనసే అయ్య బాబు ఇంతంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చెప్పలాగా పిల్లను వయసే కసదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీవే కలర్ఫుల్లు నడక, ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ దిగుతా. ఒక సగటు హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈమెకున్నాయి. ఆ హొయ్యలు, ఆ లయలు, అబ్బబ్బబ్బబ్బా. ఇంక ఈవిడైతే ఎలాగో చెప్పేసింది నేను ఎన్ని క్యారెక్టర్లైనా ఎన్ని రకాల క్యారెక్టర్లైనా చేస్తాను అని. సూపర్ గా చేశారు.